నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఐఆర్ నిర్వహణ. కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్లను పరిశీలన. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. పర్యాటకుల భద్రతకే తొలి ప్రాధాన్యత. పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ క్షేత్రస్థాయిలో బోట్ల పరిశీలన, పలు సూచనలు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకత, జవాబుదారీతనంతో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి సిటీఆర్ఐ నారాయణపురం ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను, హెల్ప్ డెస్కుల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి బిఎల్ఓలకు పలు సూచనలు చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా పూర్తి చేయాలో ప్రతి ఓటర్కి స్పష్టంగా వివరించాలని, ఫారాలు పంపిణీ చేసే సమయంలో వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వివరాలను రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి అర్హత కలిగిన ఓటర్ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలని, ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని తప్పులు లేని సమగ్ర ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు. మరణించిన వారి పేర్లను తొలగింపు, డబుల్ నమోదు తొలగింపు, ఇతర సవరణల కోసం ఫారం 7 వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. అర్బన్ పరిధిలో ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 2,64,528 ఓటర్లలో ఇప్పటి వరకు 2,49,640 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 33,204 ఫారాలు డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు వివరించారు. మిగిలిన ఫారాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను బిఎల్ఓలు, సూపర్వైజర్లు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ అర్బన్ పరిధిలో ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు 14 హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందిస్తున్నామని చెప్పారు. అలాగే ఓటర్ల సందేహాలు నివృత్తి కోసం 9494060060 9494060060 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంటూ ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో రాజమండ్రి అర్బన్ ఈఆర్ఓ, ఆర్ఎంసీ కమిషనర్ రాహుల్ మీనా, నియోజకవర్గం ప్రత్యేక అధికారి అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంఆర్ఓ రంజిత్ కుమార్, సంబంధిత అధికారులు, సూపర్వైజర్లు, బిఎల్ఓలు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాలని, సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. మతం మారినంత మాత్రాన కులం మారదని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాలని ప్రముఖ దళిత నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలోని హోలీ ట్రినిటీ చర్చ్ ఆవరణలో మంగళవారం జరిగిన సమావేశంలో రాజ్యాంగాన్ని కాపాడదాం అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. పలువురు ప్రముఖ దళిత నాయకులు హాజరయ్యారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బద్దే జార్జి యాంటోనీ మాట్లాడుతూ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పుట్టుకతో వచ్చే కులం మారదని, మతం, విశ్వాసం సామాజిక మార్పులతో కూడినదని, రిజర్వేషన్లు అంటరానితనం వలన అత్యాచారాలపై ఇచ్చినవని ఆయన గుర్తు చేశారు.
3 దశాబ్దాల క్రితం నియమించిన రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక మరుగున పడేశారని, ఇప్పుడు జస్టిస్ బాలకృష్ణ కమిషన్ వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అసోసియేషన్ అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు మాట్లాడుతూ మత స్వేచ్ఛను కాపాడాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని కోరారు. తంబా జాన్ బాబు మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని, మతం మారినా ఎస్సీ హోదా కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రిటైర్డ్ ఎంఈఓ జి వరప్రసాద్, కుసుమ రాజకుమారి, కుసుమ సాయిబాబా మాట్లాడుతూ ఇది దళితుల హక్కులపై జరుగుతున్న దాడి అని ఆవేదన చెందారు. సమావేశంలో దళిత నాయకులు నక్కా వెంకటరత్నం, రాజు, పాము బాబురావు, చింతల జయప్రసాద్, మోహన్, టిఎస్ ప్రభాకర్ రావు, సిహెచ్ రత్నం, యు చంద్రరావు, కేఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కులం, మతం, రిజర్వేషను ఈ 3 సమస్యలు మెయిన్. కులం వేరు, కులం పుట్టుకతో వచ్చేది. మతం స్వాభావికంగా, మానసికంగా, వాళ్ళ ఆత్మీయంగా ఆచరించేది మతం. ఇక రిజర్వేషన్ అంటరానితనం మీద, కుల వ్యత్యాసం మీద రిజర్వేషన్. ఈ మూడింటికి దేనికి సంబంధం లేదు. అలాంటి సంబంధం లేని దాన్ని ఒక మత స్వేచ్ఛ అనే నినాదంతో మరి దళితుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని మేము ఖండిస్తున్నాం. మత స్వేచ్ఛ హక్కును మరి కాదంటానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే మరి ఎవరైనా ఏ దేవుడినైనా మనం కొలుసుకునే హక్కు మనకి ప్రసాదించారు. ముందు నుండి కూడా మరి ఏ కులమైనా కూడా వాళ్ళ స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకునే భాగ్యం కల్పించారు. మరి ఈ రోజునే మరి ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేస్తానంటాం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇనిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ ప్రమాదంలోకి తీసుకువెళ్తున్నారని బ్యాంక్ డైరెక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఏళ్లు పైబడి చరిత్ర కలిగిన ఈ 160 కోట్ల ప్రజల సొమ్మును డిపాజిట్ కలిగిందని, ది ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రమాదంలో పెట్టేందుకు ప్రస్తుత పాలకులు కుట్రలు చేస్తున్నారని బ్యాంక్ డైరెక్టర్ గుత్తుల భాస్కర్ రావు, అందనాపల్లి సత్యనారాయణ తదితరులు విమర్శించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 1964 సహకార చట్టం నుంచి 1995 మ్యాక్ చట్టంలోకి మారేందుకు చైర్మన్ కోళ్ల, ఇతరులు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులను, ప్రజలను, డిపాజిట్దారులను తప్పుదోవ పట్టించే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గుత్తుల భాస్కర్రావు మాట్లాడుతూ ఆర్బీఐ గత నెల 25వ తేదీన పదవి నుంచి తొలగిపోవాలని నోటీసులు జారీ చేసిందన్నారు. ఈ నోటీసును సిబ్బందికి, డిపాజిట్దారులకు, డైరెక్టర్లకు తెలియకుండా రహస్యంగా ఉంచి నోటీసుకు వ్యతిరేకంగా కోళ్ల హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. జయలక్ష్మి, కార్తికేయ, మిత్ర, కృషి, ధనా బ్యాంకుల సరసన చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో డైరెక్టర్ అందనాపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల డిపాజిట్లకు, బ్యాంక్ అభివృద్ధికి, ఎన్నికల ప్రక్రియకు నష్టం కలిగించే 95 మ్యాక్స్ చట్టాన్ని వ్యతిరేకించినట్లు తెలిపారు. 95 మ్యాక్ చట్టం అమలు చేయవద్దని తాను హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. సహకార బ్యాంకుల అసోసియేషన్ అధ్యక్షులు ఎజ్జవరపు మరిడయ్య మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా సహకార బ్యాంకుల రంగంలో డైరెక్టర్గా, డిపాజిట్దారునిగా ఉన్నానని పేర్కొన్నారు. ఇంతకాలం అమాయక డిపాజిట్దారులు ప్రజల సహకారంతో, రాజకీయ పార్టీల అండదండలతో కొనసాగిన వారిని ఆర్బీఐ దిగిపొమ్మని చెప్పడం, మ్యాక్ చట్టంలోని ప్రవేశించేందుకు కుట్ర లేపారని ఆరోపించారు. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మెజార్టీ సభ్యులు లేరని, హాజరైన సభ్యుల సంతకాలతో హైకోర్టును తప్పుదోవ పట్టించే కుటిల యత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. అసలు నీకు అధికారమే లేనటువంటి వాడు నువ్వు జనరల్ బాడీని నిర్వహించడం ఎంతవరకు కరెక్టా కాదా అన్నది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ దిక్కుమాల కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చాలి. వాళ్ళు ఏది తేల్చరు. వాళ్ళ యొక్క నిరాసక్తత వల్లే ఇలాంటి ప్రజాప్రతినిధులు కంటిన్యూ అవుతున్నారు. అందువల్ల 1964 నుంచి 1995కి కన్వర్ట్ చెయ్యాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. అక్కడ జనరల్ బాడీలో ఆ మెజార్టీ ఏమీ లేదు, 50 మంది ఉన్నారు. 50 మందిలో కూడా చాలామంది అత్యధికులు ఇది కరెక్ట్ కాదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, తీర్మానం రాయండి అంటే కూడా తీర్మానం మినిట్స్ బుక్ తేలేదు అక్కడికి. అంటే బ్యాంకు ఎదగకపోవడానికి కారణం ఇన్ని సంవత్సరాల్లో, అంటే ఈయన వచ్చిన 30 ఏళ్ళు లేదా 108 సంవత్సరాల్లో ఈయన ఉన్న టర్మే 2001 నుంచి కూడా ఈయన ఉన్న టర్మే అత్యంత ప్రమాదకరంగా ఉంది బ్యాంక్కి. ఎందుకంటే ఏ వృద్ధి నమోదు అవలా, వృద్ధనారి పతివ్రతలాగా అలా లేతే రేవులో తాడి చెట్లాగా అలా ఉన్నాడు తప్ప
బ్యాంకు రుద్రనారి ప్రతిరోధలాగా అలాగా అక్రమాలు లేకుండా ఉందని తప్ప వాస్తవంగా అయితే మాత్రం బ్యాంకులో అనుకున్నంత వృద్ధి రేటు లేదు. అలాగే ఈపాటికి ఎన్నో బ్రాంచులు రావాలి, బ్రాంచ్ రాకపోవడానికి కారణం వీళ్ళకి అవగాహన లేని సబ్జెక్ట్ తోటి బ్యాంకును తప్పుదోవ పట్టిస్తూ ఆ రోజు జరగాల్సిన మీటింగ్కి ఏదైతే ఆడిట్ రిపోర్ట్లు అవి ఉన్నాయో దాన్ని పక్కదారి పట్టించి ఏదైతే ఎజెండా లేని అంశం ఉందో దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ బ్యాంకును జరుగుతున్న విషయాల్ని పక్కదావ పట్టించేసి ఇదే మొత్తం చర్చ పెట్టించేసి ఆ రోజు జనరల్ బాడీ క్లోజ్ చేశారు. యాక్చువల్గా రిజర్వ్ బ్యాంకు ఒక నోటీస్ ఇచ్చింది దీనికి, ఎప్పుడు నువ్వు May 25తో అయిపోయింది, నువ్వు దిగిపోవాలని. నేను ఫస్ట్ నుంచి కూడా వద్దనే చెప్పానండి. ఎందుకు వద్దన్నా అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరగాలి, బాడీ నగ్గాలి, బ్యాంకులో రావాలి, డిపాజిట్దారులకి, లోన్దారులకి, అందులో ఓటెక్కదారులకి అందరూ కూడా బాగుండాలనే సంకల్పంతో ఈ 95 ఆటలోకి వెళ్తే పర్యాటకుల భద్రతే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ అన్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం పోచమ్మగండి పర్యాటక బోట్లను జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకుల భద్రతే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసిన ఆయన ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలు పూర్తిగా ఉన్న బోట్లకే జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించిన అనంతరం తిరిగి అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. లైఫ్ జాకెట్లు, చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, అత్యవసర రక్షణ సామాగ్రి వంటి భద్రతా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. భద్రతా ప్రమాణాలు పాటించని బోట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుమతించబోమని బోటు నిర్వాహకులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ప్రయాణికుడు భద్రతా విషయంలో రాజీ ఉండదని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. పోచమ్మగండి ప్రాంతంలో సురక్షితమైన బోటు ప్రయాణాలు నిర్వహించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని కూడా వెల్లడించారు. రాజమండ్రి గౌతమఘాట్ శ్రీ వాసవి విశ్వరూప శ్రీచక్ర మహల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం గౌతమఘాట్ వద్ద ఉన్న శ్రీ వాసవి విశ్వరూప శ్రీచక్ర మహల్లో పౌర్ణమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మల్లెపూలతో ప్రత్యేక పూజలు, అర్చనలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 102 మంది మహిళలు సామూహిక అర్చనలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి రాజా మన్యం సంతోష్ పణికుమార్, కోశాధికారి చొప్పెర్ల బ్రహ్మాజీ, సంయుక్త కార్యదర్శి బొలిశెట్టి చిట్టుబాబు, వాసవి భజన మండలి సభ్యులు, వాసవి వైశ్య దీపికా సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యాపురంలోని డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో సంఘ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పలు అంశాలను చర్చించారు. సమావేశంలో 2026 జూన్ నెలలో జన్మదినం జరుపుకున్న 42 మంది సభ్యులకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వారిలో మారిశెట్టి సత్యనారాయణ, ఆసపు పోలయ్య, కె రామకృష్ణ, వి కామేశ్వరరావు, పెండ్యాల వెంకటేశ్వరరావు, బొంతు నాగముత్యం, వేములూరి భద్రాజీ, కోరిపిల్ల ప్రసాదరావు, ఎన్ అశోక్ బాబు, కేవీవి సత్యనారాయణ తదితరులతో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్లు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, కొప్పాడ రామచంద్రరావు, రేలంగి సూర్యభాస్కర్రావు, చింతా బాపూజీ, మావూరి రామచంద్రరావు, శెట్టి నాగమణి, నేతి అనంతలక్ష్మి, అల్లూరి రమ, దేశిరెడ్డి బలరాం నాయుడు, కార్యదర్శి మహంతి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ నెలలో పుట్టి ఈనాడు జన్మదినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సభ్యులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ భగవంతుడు దీర్ఘ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సిరి సంపదల్ని వారికి కలగజేయాలని భగవంతుడిని ప్రార్థిస్తూ
వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించిన పిలుప మనం కావాల్సినటువంటి అంశం మీద కంట్రోల్లో నడుస్తూ ఉంటాయి. ఇవాళ 1995లో కొత్త యాక్ట్ ఒకటి వచ్చిందండి. అది దేనికి పెట్టారు అని అంటే అసలు గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న సహకార సంఘాలు అంటే పాల ఉత్పత్తి, అలాగే చెరువులు, ఈ విలేజెస్లో ఉన్న చెరువులు పాడుకోవడానికి దానికో సొసైటీ, అలాగే ఈ చేపలు ఇటువంటి అన్నింటికి కూడా చిన్న చిన్న సహకార సంఘాలు అయ్యి చెప్పేది కొద్దిగా డబ్బులు ఇస్తున్న అర్థంగా చెప్పాలి కదా. డ్వాక్రా సంఘాల్లో సంస్కరణలు చేపట్టాలని, స్వతంత్ర సామాజిక ఆడిట్ నిర్వహించాలని బీజేపీ జనతా వారధి బృందం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా, ఎస్హెచ్జి సంఘాల పనితీరు, సమస్యలు, మహిళా సాధికారత, సెర్ఫ్, మెప్మా ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష చేసి సంస్కరణలు చేపట్టాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. ఈ మేరకు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో వినతిపత్రం అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక సామాజిక సాధికారత కోసం ఏర్పాటైన డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వ్యవస్థ లక్షలాది మహిళలను సంఘటితం చేసి ఆర్థిక చైతన్యం కల్పించిందని జనతా వారధి సభ్యులు గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్, మెప్మా ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ కొనసాగుతోందన్నారు. అయితే కింది స్థాయిలో పరిశీలించినప్పుడు కొన్ని ఆందోళనకర అంశాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా మహిళలను, డ్వాక్రా సంఘాలను కలుస్తున్నప్పుడు కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయని తెలిపారు. డ్వాక్రా సంఘాల అసలు బలం అయిన పొదుపు క్రమంగా తగ్గిపోతూ రుణాల పంపిణీ కేంద్రాలుగా మారుతున్నాయని, స్వయం ఉపాధి, ఆదాయ సృష్టి కోసం ఇవ్వాల్సిన రుణాలు చాలా వరకు వైద్య ఖర్చులు, విద్యా ఖర్చులు, పెళ్లిళ్ళు, పాత అప్పులు చెల్లింపు వంటి వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం వల్ల బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ప్రైవేట్ అప్పులు కలిసి మహిళలను అప్పుల చక్రంలోకి నెడుతున్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలపై స్వతంత్ర సామాజిక ఆడిట్ నిర్వహించాలని, ప్రతి సంఘానికి డిజిటల్ అకౌంటింగ్, పారదర్శక డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. లోన్ మంజూరు సమయంలో అన్ని డిడక్షన్స్, ఇన్సూరెన్స్ ఛార్జెస్ లిఖితపూర్వకంగా ఇవ్వడం తప్పనిసరి చేయాలని కోరారు. బలవంతపు భీమాలు, అనధికార కమిషన్లు, శాతం వసూళ్లపై విచారణ జరపాలని, సేవింగ్స్ ఆధారిత వ్యవస్థను మళ్లీ బలోపేతం చేయాలని కోరారు. జనతా వారధి కన్వీనర్ కృష్ణంరాజు, కో కన్వీనర్ యానాపు యేసు, బండి ప్రసాద్, సూర్యకిరణ్, మీనాక్షి, జగనన్న కాలనీ నిర్వాసిత బాధితులు కానూరు జ్యోతి, నెల్లిపూడి లక్ష్మి, మీనాక్షి అమ్ములు, దార్ల భద్రావతి తదితరులు పాల్గొన్నారు. తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ వారి యొక్క ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడే విధంగా డ్వాక్రా సంఘాన్ని రూపొందించినప్పటికీ ఈ రోజున అటువంటి ఆచరణాత్మకమైనటువంటి పని ఏమీ జరగకుండా ఎవరి సొంత ఖర్చులకు వారు వాడుకుంటారు. ఇలా చేయడం వల్ల అభివృద్ధి, ప్రభుత్వం ఏదైతే మహిళా సాధికారతను ఆశించిందో ఆ యొక్క సాధికారికత కొనసాగే అవకాశం లేదు. అలాగే డ్వాక్రాలో మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొదుపు నేర్పడం. ఈ పొదుపు సంఘాలు ఏ విధంగానూ పొదుపు అనే భావం డ్వాక్రా సంఘాలు తగ్గిపోయి కేవలం అప్పులు తీసుకోవడం, అప్పులు చెల్లించడం, ఈ విషయం మాత్రమే డ్వాక్రాలో. రాయుడుపాకల కామాక్షి చంద్రమౌళీశ్వర క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల భక్తి గీతాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని రాయుడుపాకల గ్రామం శ్రీ కామాక్షి చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ రచయిత చేమలమర్రి శ్రీనివాస్ శర్మ రచించిన 12 జ్యోతిర్లింగాలపై భక్తి గీతాల సంకలనాన్ని ఆవిష్కరించారు. తొలి గీతాన్ని వైదిక స్మార్త పండితులు ఆదిరాజు సూర్యనారాయణ శర్మ చేతుల మీదుగా ఆవిష్కరించగా
అనంతరం మిగతా గీతాలను ఆలయ ధర్మకర్తలు, గ్రామ ప్రముఖులు సుంకర నరేష్ బాబు, సుంకర మణికంఠ, అల్లాడి చిన్ని, సుంకర నాగేశ్వరరావు, కవల నాగేశ్వరరావు, నల్లమిల్లి నాగేశ్వరరావు, తానంకి వీరరాఘవులు, అల్లాడ వీర గణేష్, ఎస్కేవిటి డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ పివిబి సంజీవరావు, ఏబీవీపీ నగర విభాగం నాయకులు చిర్ల సీతారాముడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతిర్లింగాల మహిమను భక్తులకు చేరవేయాలనే సంకల్పంతో ఈ భక్తి గీతాలను రచించినట్లు చీమలమర్రి శ్రీనివాస్ శర్మ చెప్పారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పరిశ్రమల స్థాపనకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అందుబాటులో ఉన్న ఉత్సాహకులకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు అవసరమైన మార్గదర్శకత్వంతో ప్రభుత్వ ప్రోత్సాహకాలు, బ్యాంకు రుణాలు, అనుమతులు, సాంకేతిక సహాయం సకాలంలో అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడంతో పాటు అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు పరిశ్రమల శాఖ ఆర్టీఐహెచ్ హెల్ప్ లైన్ నెంబర్లను ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు అండ్ ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ గడువులోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించి పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను ఎలాంటి జాప్యం లేకుండా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు పరిశ్రమల శాఖ ఆర్టీఐహెచ్ పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ, ఉద్యానవనం, పశు సంవర్ధక, పర్యాటకం, డిఆర్డీఏ, మెఫ్మా తదితర శాఖల అధికారులు తమ పరిధిలోని యువత, రైతులు, మహిళా సంఘాలు, స్వయం ఉపాధి ఔత్సాహికులను గుర్తించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. వారికి అవసరమైన బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరయ్యేలా బ్యాంకులతో పరస్పర సమన్వయం పెంపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా అరటికాండం నుంచి ఫైబర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహించి సంబంధిత పరిశ్రమలతో అనుసంధానం చేయాలని సూచించారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. రాజానగరం మండలం కలవచెర్ల ఇండస్ట్రియల్ పార్కుకు ఎగ్జిట్ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే లక్ష్యంతో కార్యాచరణ కొనసాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగా మండపేట, నిడదవోలు, రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గాల్లో అనువైన భూములను గుర్తించే ప్రక్రియను కొనసాగుతుందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 206.90 కోట్ల మార్జిన్ మనీతో 455 పరిశ్రమల యూనిట్ల గ్రౌండింగ్ అయినట్లు కలెక్టర్ వివరించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోపు పరిష్కరించడంతో పాటు బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న రుణ దరఖాస్తులను వేగవంతంగా మంజూరు చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ పారిశ్రామిక విధానాల కింద 11 క్లెయిమ్లకు సంబంధించి సుమారు 10.64 కోట్ల రాయితీ మంజూరుకు స్క్రూటినీ అండ్ వెరిఫికేషన్ కమిటీ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. PM విశ్వకర్మ యోజన కింద జూన్ 18 నాటికి 3,938 మంది లబ్ధిదారులకు శిక్షణ పూర్తి చేసి వారికి అవసరమైన పనిముట్ల కిట్లను పంపిణీ చేసినట్లు వివరించారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని కూడా సూచించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ శ్రీవనీధర్ రామన్, రూడా వైస్ చైర్మన్ GVSS మూర్తి, CPO అప్పలకొండ, DPO వి శాంతమణి,
జిల్లా పరిశ్రమల ప్రమోషన్ అధికారి టీవీ సూర్యప్రకాష్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్ల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న పోలీస్ కానిస్టేబుల్కు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆర్థిక సహాయం అందించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న 2013 బ్యాచ్కి చెందిన ARPCD గణేష్ రావు తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడగా ఆయన తండ్రి కిడ్నీని దానం చేయడంతో ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్సతో పాటు అనంతరం వైద్య చికిత్సలకైన ఖర్చుల నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా పోలీస్ అధికారులు 2013 బ్యాచ్కి చెందిన పోలీస్ సిబ్బంది, అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అదే బ్యాచ్కి చెందిన సహ ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు అందించి మొత్తం 7,50,000 రూపాయలు సమీకరించారు. ఆ ఆర్థిక సహాయాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ చేతుల మీదుగా గణేష్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడారు. కష్టకాలంలో సహ ఉద్యోగికి అండగా నిలవడం పోలీస్ కుటుంబాల్లో ఉన్న ఐక్యమత్యానికి, మానవత్వానికి, సేవాభావానికి నిదర్శనమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు పోలీస్ శాఖలో పరస్పర సహకారం, సోదర భావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. గణేష్ రావు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని పొందుతూ త్వరలో విధుల్లో చేరాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా SIR నిర్వహణ, కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో SIR ప్రక్రియ, హెల్ప్ డెస్క్లను పరిశీలన. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. పర్యాటకుల భద్రతకే తొలి ప్రాధాన్యత. పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ క్షేత్రస్థాయిలో బోట్ల పరిశీలన, పలు సూచనలు. CCC న్యూస్ సమాప్తం. నమస్కారం.